పంచాయతీ ఎన్నికలకు పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. మరో 2 రోజులే గడువు ఉండడంతో నామినేషన్లు ఊపందుకున్నాయి. మరోవైపు కొన్ని గ్రామాల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు గ్రామస్తులు. స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్లు కొనసాగుతున్నాయి. రెండో రోజు పలు జిల్లాల్లో నామినేషన్ దాఖలు చేశారు అభ్యర్థులు. ఓవైపు నామినేషన్లతో ఎన్నికలకు వెళ్తుండగా మరికొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. అయితే తీరొక్క హామీలతో ఏకగ్రీవం అయ్యేందుకు ప్లాన్లు వేస్తున్నారు అభ్యర్థులు. గ్రామ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు. ఏకగ్రీవాలు లక్షలు పలుకుతున్నాయి. ఇప్పటికే మొదటి దశలో కొన్ని గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. కొండారెడ్డిపల్లి ఎస్సీ రిజర్వ్ స్థానం కాగా గ్రామ పెద్దలంతా కలిసి ఎన్నిక ఏకగ్రీవం చేశారు. అయితే సర్పంచ్ పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సర్పంచ్ పదవిని మొత్తం 15 మంది ఆశిస్తున్నారు. అందులోంచి ఒకరి పేరును సీల్డ్ కవర్లో ప్రకటించే ఛాన్స్ ఉంది. నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి, తాడూరు మండలాల్లో తొలి విడత సర్పంచ్ నామినేషన్లు రెండో రోజు కొనసాగాయి. మొదటి రోజు తెల్కపల్లిలో 25 నామినేషన్లు, తాడూరులో 23 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజు కూడా సర్పంచ్, వార్డు మెంబర్లకు నామినేషన్లు వేశారు అభ్యర్థులు. నామినేషన్ల సెంటర్ల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలకు రెండో రోజు నామినేషన్లు స్వీకరణ పూర్తయింది. ఉమ్మడి జిల్లాలో మొదటి విడతలో 555 పంచాయతీలకు 4952 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి రోజు సర్పంచ్ పోస్టుకు 463, వార్డు మెంబర్ స్థానాలకు 237 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు అభ్యర్థులు. మహబూబాబాద్ జిల్లా మహమూద్ పట్నం పంచాయతీ ఎస్టీ రిజర్వేషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. దీంతో ఎన్నిక నిలిచిపోయింది. కేసముద్రం మండలం మహమూద్ పట్నం గ్రామంలో 6 ఎస్టీ జనాభా ఉంటే వారికే సర్పంచ్తో పాటు 3 వార్డు పదవులు కేటాయించడంపై తప్పుబట్టింది హైకోర్టు. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేయగా రిజర్వేషన్ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. మొదటి విడత నామినేషన్లకు 2 రోజులే గడువు ఉంది. దీంతో అభ్యర్థులు అన్ని ధృవీకరణ పత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు పీఆర్ అండ్ అర్జీ శాఖ కమిషనరేట్లో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో రిజర్వేషన్లు సవాల్ చేస్తూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలైనందున లీగల్ సెల్ ను ఏర్పాటు చేసింది ఈసీ. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకునేలా వీటితో జిల్లాలతో సమన్వయం చేయనుంది.